ఓ భాగం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మత్తయి సువార్త దేవుని వాక్యముల నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇప్పుడు 1 నుంచి 4 వచ్చిన వరకు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి ఆయనను బ్రతికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. ఇప్పుడు 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు ఎవరితో ఏమి చెప్పబోతుంది అని వెళ్ళి వారి సాక్షాత్తుని ప్రార్థన చేస్తాను. మా ప్రియమైన తండ్రి, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ మాటలు నీ సింహాసనం బాగా నేర్చున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. చదివినటువంటి వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి కొండ మీద వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడతాయి. 8వ అధ్యాయము కొండ దిగుతున్నటువంటి పరిస్థితులు కనబడతాయి. చూడండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుగు. ఇక్కడ చూడండి, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుంది. ఈ 5వ అధ్యాయం ఏం కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారు కొండ ఎక్కటము. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటారో అక్కడ అందరూ ఉంటారు. అందరంటే అర్థం ఏంటి? కాబట్టి కొంతమంది రోగులుగా ఉన్నటువంటి వారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళతారు. ఎందుకంటే స్వస్థత అవసరం కాబట్టి చూడండి, మనకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఏంటంటే మన అన్ని స్థలాల్లో హాస్పిటల్. కానీ ఆ దినాల్లో ఏ వ్యాధి అయినా సరే, ఏ రోగమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఏ కష్టమైనా సరే, కొంతమంది ప్రభుని వెంబడించేటువంటి వారు, కొంతమంది గురుడోడైతే ప్రభు అటు వెళ్తుంటే పెద్దగా అరిచాడు, దావీదు కుమారుడా అంట కేకల మీద దేవుడు ఆగిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకేమి చేయకూరుచున్నావు అని అడిగినప్పుడు అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నాకు నేను చూపు పొందకూరుచున్నాను. కానీ ప్రభు గుడ్డి వారికి చూపించాడు, మోగ వారికి మాటలు ఇచ్చాడు, చెవిటి వాళ్ళు నిట్లుగా చేశాడు, చనిపోయినటువంటి వాళ్ళు లేపాడు. కొంతమంది పాడిని తీసుకుని వెళతంటే చూసారండి, ముట్టినప్పుడు ఏమైపోయిందంట, ఆ వ్యక్తి బ్రతికాడు. అంటే చనిపోయినటువంటి వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. సముద్రములో తుఫానును ఆపాడు, సముద్రం మీద నడిచాడు. నేడును ద్రాక్ష రసంగా మార్చాడు. 4 దినాలు కంపు కొట్టుతున్నటువంటి లాజరును కూడా బ్రతికించాడు. కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు యేసు ప్రభు వారు ఎన్నో గొప్పలు. కాబట్టి పిల్లలు అందుకని యేసు ప్రభుని వెంబడించడానికి చాలా మంది రోగులు వచ్చారు. అంత మాత్రం కాదు, కొంతమంది ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఎవరికైనా ఆహారం అయినప్పుడు 2 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలు దేవుడు ఏం చేశాడు? 5,000 మంది పెట్టాడు. అద్భుతాలు. అంటే కొంతమంది ఆహారం కొరకు కూడా రావచ్చు. ఇక కొంతమంది దేవుని ఆయన మాటలు పెట్టడానికి రావచ్చు. కొంతమంది ఆయన ఇంకేమైనా ఏం చెబుతాడో చూద్దాము, ఏదైనా పొరపాట్లు కూడా కనుగొందామని కూడా కొంతమంది రావచ్చు. కానీ యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జన సమూహం అందరూ పట్టణాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసరికండి? ఆ కొండ మీదకి వచ్చేసారు. కాబట్టి కొండ ఎక్కటము అనేది 5వ అధ్యాయం తెలియజేస్తుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ కొండ మీద ఉన్నప్పుడు చాలా సంగతులు అనేకులకు బయలుపరిచాడు, చెప్పాడు. సో బైబిల్లో పాత నిబంధనలో మరి కొండ మీద నుంచి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే మోషే ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళాడు ప్రభు దగ్గరికి, అక్కడ ఆ రాతి పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి గమనించండి, ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఎక్కడో నుండి అంటే ఆ కొండ మీద నుండే. కొత్త నిబంధనలో గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రభు కూడా ఆయన కూడా ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆయన కూడా తన యొక్క ప్రేమను పంచుతున్నాడు. చూడండి, బైబిల్ మనం చూద్దాం.
పాత నిబంధనలో సినాయి పర్వతం మీద ఏ విధంగా దేవుడు మరి తన ప్రజల కొరకు ఏ విధంగా చెబుతూ వచ్చాడో, అదే విధంగా ఇక్కడ కూడా యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా సర్వ మానవాళి కొరకు ఈ మాటలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? 2వ వచనం చూడండి. 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాడు, ఆత్మ విషయమై ధీరులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. చదవండి. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గల వారు ధనులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచు వారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలండి. ఈ బాధను మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడైనా? ధన్యులు, ధన్యులు, ధన్యులు. కాబట్టి ధన్యులు. ఈ లోకంలో పిల్లరా, ఎవరు ధన్యులు? మనం ఎవరిని ధన్యులు అంటాము? ఈ లోకంలో చూసారండి, గొప్ప చదువుకున్నటువంటి వారిని, మంచి ఉద్యోగస్తుల్ని, లేకపోతే ఇంకేమన్నా మా రాజకీయ పరంగా లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వారిని, గొప్ప వారిని, మేడల మిద్దులు ఉన్నటువంటి వారిని మనం ఏమంటాం చెప్పండి? వాడు ధన్యులండి, వాడు చాలా గొప్పవాళ్ళండి. కాబట్టి ప్రపంచానికి, మన భారతదేశానికి ధనవంతులు ఎవరో కూడా మనకు తెలుసు. ఇతర దేశాల్లో కూడా అలాగే ఉంటారు. అసలు ప్రపంచానికి ధనవంతులు ఎవరు? వాళ్ళు బయటకు వస్తారు. అంటే సాధారణ మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకుంటాం. వాళ్ళు ధన్యులు, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు కదండి, ధన్యులు అని మనం చూస్తాం. కానీ బైబిల్ ఎవరు ధన్యులని చెబుతుంది? చూడండి, బైబిల్ ఎవరు గురించి చెబుతుంది? ఇక్కడ రాబడుతుంది, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు. చూసారండి, మనలో ఏం కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు? దీనత్వము. చూసారా? దీనత్వము, దయాళత్వము, మంచితనము, ఆశ నిగ్రహము. చూసారండి, ఇవన్నీ కూడా దేవుని బిడ్డల్లో కనబడాలని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మొదటిగా ఇక్కడ గమనించినప్పుడు ఆత్మ విషయమై దీనులు. మానవుడు ఎప్పుడు దీనుడుగా ఉండలేడు కదండి. కాబట్టి ఎంత పేదవారైనా సరే ఏముంటుంది చెప్పండి? మాట అంటే పడరు కదా. వాళ్ళు తమ జీవితంలో గర్వం అనేది అందరికీ ఉంటుంది. చదువు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, లోకంలో పేదవారమైన గొప్పవారమైన ప్రతి మానవునికి గర్వం ఉంటుంది కదండి. అయితే బైబిల్ చెబుతుంది ఆత్మ విషయమై ఏం కలిగి ఉండాలా? దీనత్వం. తర్వాత రెండోది దుఃఖపడు వారు ధన్యులు. చూడండి, మనం ఏ విషయంలో దుఃఖపడుతున్నాము? నిజంగా కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలో కూడా దుఃఖాలు వస్తాయి కదా. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాన్ని మనం వివరించలేదు కదా. కొన్నిసార్లు కుటుంబంలో ఎవరైనా పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే కుటుంబంలో ఏదైనా నష్టం కలిగినప్పుడు, లేకపోతే ఎవరన్నా మనకు నష్టం కలిగించినప్పుడు, మరి మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏమొచ్చేస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి ఈ దుఃఖములో ఎవరి వైపు చూడాలా? దేని వైపు చూడాలా? అప్పుడే మనం ధన్యులం. కాబట్టి దుఃఖపడు వారు అంటే అర్థం ఏంటంటే, ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నాము ఆ విషయంలో మనం ప్రభు వైపు చూడాలి. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన కలిగిన పరిస్థితుల్లో అప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు మనం బైబిల్ చెబుతుంది మనం ధైర్యవంతులుగా ఉంటాం. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ ఇంకో కోణం ఆలోచన చేద్దాం. దుఃఖపడు వారు ధన్యులు అంటే అర్థం ఏంటి? దుఃఖము దేనికి? బైబిల్లో దుఃఖాల గురించి 2 విషయాలు ఉన్నాయి. పాపం విషయమై దుఃఖపడు వారు ధన్యులు. అయ్యో, నేను పాపములో ఉన్నాను, అపవిత్రతలో ఉన్నాను, చెడుగులో ఉన్నాను, అన్యాయంలో ఉన్నాను, స్నేహితులతో తిరుగుతున్నాను, నా సమయాన్ని పాడు చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు నా జీవితంలో మరి అశాంతిలో, అసమాధానంలో, నెమ్మది లేని స్థితిలో, చివరికి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియని స్థితిలో ఉన్నాను. అయితే నేను ఆ చెడు నుంచి నేను బయటకు వస్తున్నాను అనే దాని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? అది తమ పాపముల కొరకైనటువంటి దుఃఖం. చూడండి, బైబిల్లో దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
ఆయన ఈ మాట చెబుతూ వచ్చాడు. చూడ దయచేసి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ఇప్పుడు చూడండి 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దయచేసి గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయ్యో, నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, కాబట్టి నా జీవితం ద్వారా మరి నాకు నెమ్మది లేదు, ఇతరులకు నెమ్మది లేదు. ఈ చెడు జీవితాన్ని నేను విడిచిపెడతాను, ఈ స్నేహాన్ని విడిచిపెడతాను, ఈ సిగరెట్లు విడిచిపెడతాను, ఈ పాన్ పరాకులు విడిచిపెడతాను, ఈ మోసాన్ని నేను విడిచిపెడతాను, ఈ అబద్ధాన్ని నేను విడిచిపెడతాను అనేటువంటి ఎప్పుడైతే మనము దాన్ని విడిచిపెడతానికి ఇష్టపడతామో అది ఎలాంటి దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టుట్లో దైవ చిత్తానుసారమైన దుఃఖం. నీ పాపముల కొరకు నీవు దుఃఖపడ్డావు. ఒక స్త్రీ అలాగే ప్రభు పాదముల ఎందుకు వచ్చి ఆమె దుఃఖపడింది. ఆమె దుఃఖముల నుంచి, ఆమె కన్నులో నుంచి ఏమొచ్చేసిందంట? కన్నీరు వచ్చేసింది. యేసు ప్రభు యొక్క పాదముల మీద ఆమె అలాగే తల వంచింది. కన్నులో నుంచి కన్నీరు బయటకు వచ్చేస్తుంది, దుఃఖపడుతుంది. దేని కొరకు దుఃఖపడుతుంది ఆమె? ప్రభువా, ఈ ఊర్లో నేను పాపాత్మురాలను, ఈ ఊర్లో నేను చెడిపోయినటువంటి వ్యక్తిని, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు గౌరవించరు. అయితే నా జీవితం ఇంతేనా? ఇలాగే నేను చనిపోవాలా? అయితే నా పాపానికి వచ్చే జీతం ఉంది కదా, నిత్య నరకం ఉంది కదా, అగ్నిగుండం ఉంది కదా, పాతాళం ఉంది కదా అని తను గ్రహించి నా పాపము నుండి నాకు విడుదల కలుగు చేసే దేవుడు ఉన్నాడు, నా పాపము నుండి నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఏం చేసి వచ్చింది? ఆమె దేవుని పాదముల దగ్గరకు వచ్చి ఏం చేసింది? ఆమె ప్రభు దగ్గర దుఃఖపడుతుంది. మీరు గమనించండి, యేసు ప్రభు యొక్క పాదాలు కూడా తడిచిపోయాడు. బైబిల్ చెబుతుంది, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. చూడండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖములో ఏముందంటే కన్నీరు ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆమె లోకాన్ని ప్రేమించలేదు, పాపాన్ని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించింది. చాలు ప్రభువా, ఈ జీవితం లోకానికి, నా బ్రతుకు చాలు. అందుకని పేతురు రాసిన పత్రులు రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? దయచేసి చూడండి, బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో నుంచి ఇక్కడ చూడండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము దేవుని ఇక మీదట పాపముతో జోలికని. దయచేసి గమనించండి, ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. చూసారండి, మనుజాసలను అనుసరించి నడుచుకొనక. ఏంటి మనుజాసలు? 3వ వచనం, మనము పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, చేయదగిన విగ్రహ పూజ మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. రఘు జీవితంలో కూడా అదే ఆలోచనలోకి వచ్చేసాడు. గతించిన కాలము చాలు. వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ లోకంలో ఉన్నాం. దేవుని ఎరగకపోతే ఏ తప్పు చేసినా తప్పు అనిపించదు, ఏ పాపం చేసినా పాపం అనిపించదు. కాబట్టి దేవునికి వస్తే పాపం అనేది అర్థమైపోతుంది, అపవిత్రత అనేది అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఏంటి మనుజాసలు అనంటే పోకిరి చేష్టాలంట, దురాశలు అంట, మద్యపానం అంట, అల్లరితో కూడిన ఆటపాటలు అంట, త్రాగుబోతులు విందులు అంట, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు మనం ఏం చేస్తూ వచ్చాం? నడుచుకొనుచున్నా. కాబట్టి ఏమంటాడు భక్తుడు? ఇప్పుడు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే ఇక చాలు.
ఇక నేను ఆ పాపంలోనికి పోను, ఇక ఆ అపవిత్రతలోనికి పోను, ఇక అన్యాయంలోనికి పోను, ఆ స్నేహితుల వెంట నేను పోను, ఇక గతించిన కాలం చాలు. మరి ఇప్పుడు ఏం చేయాలా? దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. చూడండి, ఇదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగములో ఏం రాయబడుతుంది? ఇక్కడ మన శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన కాలము, మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. ఎలా నడుచుకోవాలంట? దేవుని ఇష్టానుసారంగా. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఉండాలని ఏం రాయబడుతుందంటే బైబిల్ చెబుతుంది దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు గమనించండి, అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకేం రాయబడుతూ వస్తుంది? పాపముతో జోలిక నేమీ లేక. కాబట్టి ఎవరైతే దేవుని ఎద్దకు వస్తారో వారందరూ పాపానికి దూరం ఉంటారు. ఎవరైతే దేవుని ఎద్దకు రారు వారు పాపములనే ఉంటారు. బైబిల్ చెబుతుంది దుష్క్రియలకు తగిన శిక్ష కలుగుపోవుట చూచి మనుషుడు ఏం చేస్తాడంటే భయముని విడిచి, ఎవరి భయము? దేవుని భయం విడిచి పాపం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? హృదయపూర్వకంగా చేస్తాడు. ఎందుకంటే దుష్క్రియలకు తగినటువంటి శిక్ష తగట్లేదు. మనిషి ఓ పాపం చేస్తే వెంటనే ఏదైనా కనబడితే భయపడతాడు. అయితే పాపం వలన అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే వెంటనే పాపం చేసినప్పుడు శిక్ష కలగట్లేదు కాబట్టి మనం దేవుని అంతకు రాలేకపోతున్నాం. దేవుని అంతకు రాకపోవడం మాత్రమే కాదు, పాపాన్ని కూడా ఎలా చేస్తాడంట? హృదయపూర్వకంగా పాపం చేస్తాడంట. త్రాగేవాడు హృదయపూర్వకంగా తాగుతాడు కదండి. పాపం చేసేవాడు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. ఎందుకు? పాపానికి వచ్చే శిక్ష హృదయం మరి శీఘ్రంగా కలుగుపోవటం చూసి లేదా నా పిల్లరా, మానవుడు దేవుడు చూచినప్పుడు మానవుడు పాపంలో ఉన్నాడు. దేవుడు మానవుడు చూచినప్పుడు త్రోవ తప్పి తిరుగుతున్నాడు. దేవుడు మానవుడు చూచినప్పుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. బైబిల్ చెబుతుంది ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద సమస్త స్త్రీలు తమ మార్గమును చెరిపివేస్తారు. అంటే అర్థమైందంటే దేవుని మార్గంలో మానవుడు లేడు, సొంత మార్గంలో ఉన్నాడు. చూడండి, యవనస్తుడు మార్గంలో ఉన్నాడు. కొంతమంది యవనస్తులు కలిస్తే కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు తెలియకుండా కాలేజీకి వెళ్తలేడు, స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్కి వెళ్తలేడు. స్నేహితులు అంటే వాడు ఏం చేస్తున్నారు? చిన్న వయసులో అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నాడు. అంటే మనుషుడు చిన్ననాటి నుంచి తప్పిపోతున్నాడు. కాబట్టి భార్య తెలియకుండా భర్త త్రావు తప్పిపోతున్నాడు కదండి. రహస్యంగా త్రాగటం కావచ్చు, ఇంకేదైనా నష్టంగా ఏదైనా చేయవచ్చు. అంటే మనుషుడు దేవుని దృష్టిలో తగ్గిపోతున్నాడు, దూరమైపోయాడు. అందుకనే దేవుడు ఆకాశం నుండి మానవులను చూసినప్పుడు మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని బైబిల్ చెబుతుంది. సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపి వేసుకున్నారంట బైబిల్ చెబుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆ దినాల్లో ఆదికాండం మనం గమనించినప్పుడు ఆదాము అంటే దేవుడు సృష్టించిన మానవుడు తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ దినం నీటి ద్వారా అప్పుడున్నటువంటి లోకాన్ని దేవుడు మంచి వేశాడు నీటి. కాబట్టి ఇప్పుడు కూడా ఆ దినాలే ఉన్నాయంట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని యొక్క రాకడి దినాలు కూడా అలాగే అవ్వాలి. అంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చినంత వరకు వారు ఏమాత్రం దేవుని భయం లేకుండా జీవించారు, ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అయితే నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఆనాడు పాపం చేసినప్పుడు వారందరూ దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. మరి నేటి దినాల్లో అదే పాపం మానవుడు ఇప్పటికీ జరుగుతుంది. మరి దేవుని యొక్క కనికరం ఎందుకు ఉందంటే నువ్వు ఆ విధంగా నశించిపోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నీ పాపంలో చనిపోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నీ అపవిత్రతలో చనిపోకూడదని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు నీ పాపముల నుండి బయటకు రా. అందుకని యేసు గ్రంథం రాయబడుతుంది, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోవటం వలన నాకు సంతోషము కలుగు, తన బ్రతుకును మార్చుకుంటే నాకు సంతోషం అన్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో దేవునికి దూరంగా ఉన్న ఎవరైనా సరే పాపములో అలా చనిపోయి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే చిన్న కుమారుడు తగ్గిపోయాడు, నష్టపోయాడు, డబ్బంతా వేపొచ్చుకున్నాడు, స్నేహితులను తిరిగాడు,
ఇక శరీరంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తండ్రి ఇంటికి వచ్చాడు. అయ్యా, నేను దుర్మార్గుడు, నేను పాపిని, నేను అవిధేయుడు, అలాంటి పాప ఒప్పుకోవడానికి కలిగి ఉంటూ వచ్చాడు. అందుకని ఎప్పుడైతే తను ఒప్పుకుంటూ వచ్చాడో తండ్రి అతను క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఏం ఒప్పుకున్నాడు? 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది, పరలోకపు తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను. అంటే ఎవరికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు? దేవుడికి. అంటే నేను చేసినంత నా తండ్రి చూడపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నేను ఎట్లెట్లా తిరిగానో, ఎట్లెట్ల డబ్బు నష్టపరిచానో, ఏ స్నేహితులతో ఎటువంటి డ్రింక్స్ తాగుతూ వచ్చానో, నా జీవితం ఏ విధంగా కొనసాగిందో ఎవరు తెలుసంట? దేవుడు తెలుసు. అందుకనే దేవుడిని ఎంత ఒప్పుకున్నాడా, అయ్యా నా పాపాన్ని క్షమించు. ఆ తర్వాత తండ్రి ఎందుకు వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చేసి తండ్రి కాళ్ళు పట్టుకోవాలని చూసే లోపల తండ్రి ఏం చేశాడు? తండ్రి కుమారుని మేడమే పడిపోయాడు. చూసారండి, నా కుమారుడు. అప్పుడు కుమారుడు హృదయంలో మాట ఉంది కదా, ఏమన్నాడు? తండ్రి, నీకు విరోధంగా నేను పాపము ఆ భుజం మీదే కౌగిలించిన సమయంలో ఒప్పుకున్నాడు. దయచేసి గమనించండి. ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే, కుమారుడేమో తండ్రి వద్దకు వచ్చి, ప్రభువా, తండ్రి నన్ను క్షమించు, నీకు విరోధంగా పాపం చేశాను అన్నాడు. అయితే తండ్రి ఏమంటున్నాడు? కుమారుడా, నిజం నువ్వు తప్పు తెలుసుకోవటమే నాకు సంతోషం, నువ్వు తిరిగి రావటమే నాకు సంతోషం, నీ బ్రతుకును మార్చుకోవటమే నాకు సంతోషం అని తండ్రి ఏం చేశాడు? ఈ నా కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, ఎంతో నష్టపోయాడు, స్నేహితుల వెంట తిరిగాడు, వేసుల వెంట తిరిగాడు. ఎందుకంటే అన్నాడు, ఆ వేసులతో తిరిగినటువంటి వాడు ఇంటికి వస్తే నీకు సంతోషం అని అడిగాడు పెద్దోడు. అంటే జీవితం అలా అయిపోయింది అతను. అయితే తండ్రి ఏమంటున్నాడు? వాడు బ్రతుకు మార్చుకుంటే నాకు అది సంతోషం. దేవుడికి కావాల్సింది చూడండి, మనుషుడు ఉంటాడు, నాకు చదువు ఉందనుకుంటాడు, మనుషుడు అనుకుంటాడు నాకు జ్ఞానం ఉందనుకుంటాడు, మనుషుడు అనుకుంటాడు నాకు ధనం ఉందనుకుంటాడు, మనుషుడు అనుకుంటాడు నాకు పలుపోడి ఉందనుకుంటాడు. కానీ దేవుడేమనుకుంటున్నాడు? ప్రభువా, నేను పాపిని అని అంటాడేమో దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి కావాల్సిన చదువుగా, దేవుడికి కావాల్సిన ధనంగా, దేవుడికి కావాల్సింది ఏది కాదు లోకంలో. దేవుడికి కావాల్సింది నీ పాప బ్రతుకును విడిచిపెట్టడమే దేవుడు కోరుకుంటాడు. నీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడు. నీ అపవిత్రతను విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడు. ఈ పాపలోకములో నేను పాపిని చెప్పడమే దేవుడు ఇష్టపడతాడు. మరి ఇదనా ఆ పాపాన్ని విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? ఆ అపవిత్రతను విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? అయితే చిన్న కుమారుడు విడిచిపెట్టాడు. పందుల దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు, పందుల దగ్గర దేవుని జ్ఞాపం చేస్తున్నాడు, పందుల దగ్గర తీర్మానం చేస్తున్నాడు. ఆ పందుల దగ్గర తన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఇది కాదు నిజమైన జీవితం, యేసు ప్రభు ఇచ్చే దాంట్లోనే ఉంది ఆనందం అని వెంటనే వచ్చేసాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు కుమారుని చూచి? ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా చనిపోయి బ్రతకడం అంటే అర్థం ఏంటి? చచ్చినోడు ఎక్కడో చచ్చిపోతాడు కదా, చచ్చిపోయిన మన ఇంటికి వస్తాడా? మరి తండ్రి అన్నటువంటి మాట ఏంటి? ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికొచ్చాడంటే అర్థం ఏంటంటే, దేని చనిపోయాడు చిన్న కుమారుడు? దేని చనిపోయాడు? అంటే అర్థం ఏంటి? నేను నా తండ్రి కంటే ఎక్కువగా సంపాదిస్తా, నా తండ్రి కంటే కూడా మంచి బిజినెస్ చేస్తా, నేను అనేటువంటి చనిపోయాడు. రెండోది, తన స్నేహితుల కొరకు, నా స్నేహితులందరూ కూడా డబ్బున్నప్పుడు నన్ను ప్రేమించారు, డబ్బు పోయింది, అందరూ నాకు దూరం అయిపోయారు, ఇక స్నేహితులు వద్దు, ఎవడవద్దు అని చెప్పేసి దాని కొరకు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఈ స్నేహం వద్దు. చూస్తారండి, ఆ తర్వాత డబ్బు ఉంది కాబట్టి విచ్చలవిడిగా జీవించాడు. కాబట్టి తనకు అర్థమైంది, అన్నిటికీ చనిపోయాడు. మరి ఎలా వచ్చాడు? తగ్గించుకొని తండ్రి దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇతను చనిపోయి మరలా బ్రతికాడు. పాపాన్ని విడిచిపెట్టాడు, అపవిత్రతను విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, స్నేహాన్ని విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు. కాబట్టి అర్థం ఏంటంటే, ఈ నా కుమారుడు బ్రతికాడు అంటే అర్థం ఏంటంటే బ్రతుకును మార్చుకున్నాడు. బ్రతకడం అంటే అర్థం ఏంటి? చెడు జీవితాన్ని విడిచిపెట్టి బ్రతుకును మార్చుకున్నాడు. అందుకని 34వ కీర్తనలో రాయబడుతుంది, బ్రతకగోరు వాడు మీలో ఉన్నాడా? చూసారా?
లేదా మాట చూడ దయచేసి దేవుడి వాక్యం మనం చూద్దాం. 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. ఇప్పుడు చూడండి దయచేసి 34వ అధ్యాయము 12వ వచనం చదవండి. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా. దయచేసి బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రతుకు మార్చుకోగలిగినటువంటి వాడు ఉన్నాడా? జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు ఉన్నాడా? దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ గమనిస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా పాప జీవితాన్ని విడిచిపెట్టే వారు ఎవరైనా ఉన్నారా? బ్రతుకును మార్చుకోగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చెడు జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు కావాల్సింది ఈ దినం రఘు జీవితంలో దేవుడు అదే చేస్తూ వచ్చాడు. ఆయన ఒకప్పుడు లోకములో ఉన్నాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు, పాపములో ఉన్నాడు. యేసు ప్రభులోనికి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తులోనికి ఆయన రాబోతున్నాడు. అంటే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులో బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు ఈ పాప జీవితాన్ని. అందుకనే బ్రతుకు గోరు వాడు ఎవడైనా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన స్నేహితుల సోదరి, ఈ దినాన యేసు క్రీస్తు ప్రభువాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ అపవిత్రతలో ఉన్నా, ఏ మోసములో ఉన్నా, కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనుషుడు నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషుడు నీ మీద లేకపోతే మరి మనుషుడు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ దినం సెలవిస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసే సందర్భం ఏంటంటే, దేవుడు మరి ఎవరైతే తమ పాపాన్ని విడిచిపెడతారో అలాంటి వారిని క్షమించేదాని కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించు. ఈ దినాన పిల్లరా, విస్తారంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర రావడం. ఆ చిన్న కుమారుడు కూడా వారికి బుద్ధి వచ్చినప్పుడు బైబిల్ చెబుతుంది. బుద్ధి రావటం అంటే అర్థం ఏంటి? బుద్ధి రావటం అంటే అర్థం ఏంటి? బుద్ధి లేక వెళ్ళిపోయాడా? కానీ వారికి దేవుని గురించిన జ్ఞానం లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బుద్ధి రావటం అంటే అర్థం ఏంటి? దేవుని గురించిన జ్ఞానం అతనికి వచ్చేసింది. అయ్యో, నేను తండ్రికి దూరం అయిపోయాను, ఇంటికి దూరం అయిపోయాను, దేవుని మందిరానికి దూరం అయిపోయాను అని వానికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి అంటే దేవుణ్ణి తెలుసుకునే మనసు వచ్చింది. కాబట్టి దేవుని ఎరగడం. కాబట్టి ఈ దినాన పిల్లల మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ధన్యులు ఎవరంటే తమ పాపాలు ఒప్పుకున్నటువంటి వారు ధన్యులు. చూడండి, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు 5వ అధ్యాయం ఈ సంగతులనే చెప్పిన తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయం కొంచెం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇప్పుడు చూడండి 1వ వచనం నుండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంబడించరు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే. కాబట్టి చూడండి, కొండ దిగి వచ్చేటప్పుడు కుష్ఠరోగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అయితే నీ ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ప్రభు ఏం చేశాడు? నా కుమారుడా, నాకు ఇష్టమే. చూసారండి, దేవుడు అందరిని ప్రేమించేవాడు. చూసారండి, కుష్ఠ రోగులను కూడా ముట్టిన దేవుడు, గుడ్డి వారిని ముట్టిన దేవుడు, పక్షి గలవారిని ముట్టిన దేవుడు. కాబట్టి దేవుడు ఆయన మరి ఈ విధంగా గమనించినప్పుడు బైబిల్ చెబుతుంది, ఆ పాడను లేదా చిన్నదను ముట్టినప్పుడు చూసారండి ఆ వ్యక్తి బ్రతుకుతూ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఎవరు మనుషులు ద్వేషించుకునే లోకం, మనుషులు ప్రేమించుకునేటువంటి లోకంలో దేవుని ప్రేమను ఆయన చూపించాడు. చూసారండి, కుష్ఠరోగుల్ని ఆయన చేతితో పట్టుకున్నాడు. మనకు తెలుసు, ఈ ముందు మదర్ తెరీసా అనేటువంటి ఆమెకి కుష్ఠరోగులు ఎందుకు ఆ విధమైనటువంటి పరిచయం చేసిందంటే ప్రభు ప్రేమ, అది ప్రభు చేశాడు. కాబట్టి అందుకనే దేవుడు కుష్ఠరోగులు బాగు చేశాడు.
వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, ఆయన పాపులను కూడా క్షమించాడు. అందుకని నాకు ఇష్టమే నీవు శుద్ధుడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో వెంటనే ఆ వ్యక్తి ఏమైపోయాడు? శుద్ధుడైపోయాడు. చూడండి దయచేసి, చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధిగా. ఎన్ని మందులైనా వాడినప్పుకున్నటువంటి రోగం, కానీ దేవుడు అతను స్వస్థపరిచాడు. ఇప్పుడు 4వ వచనం చూడండి. 4వ వచనం, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పగా సుమి, కానీ నీవు వెళ్ళి. దయచేసి గమనించండి, ఎవరికి సాక్షార్థం అంట? అనేకులకి. చూసారండి, ఆయన జీవితమే సాక్ష్యం. ఏంటి ఆ సాక్ష్యము? ఒకప్పుడు నేను కుష్ఠరోగిని, ఒకప్పుడు నేను ఇంటికి దూరంగా ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించలేదు, కాబట్టి నన్ను ఎవరు ఇష్టపడలేదు. దేవుడే నన్ను ప్రేమించాడు, ఆయనే నా ఎడల తన ఇష్టాన్ని చూపించాడు. నాకు ఇష్టమే అన్నాడు ఆ దేవుడు నన్ను బాగు చేశాడు. ఒకప్పుడు ఊరికి వెలుపల ఉన్నాను, ఇప్పుడు ఊరిలోనికి నేను వచ్చాను. కాబట్టి నేను ఇంటికి వచ్చేసాను, నా తల్లిదండ్రుల ఎద్దకు వచ్చాను. ఆ స్థితి ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన పిల్లరా, రోగం మాత్రమే కాదు, పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే రాయబడుతుంది, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. కాబట్టి ఈ దినాన మరి నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వే ఏ స్థితిలో ఉన్నా, కాబట్టి నీ పాపము నిన్ను వెంటాడుతున్నా, నీ పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో నీవు ఉన్నా, పాపమని ఊపిలో మునుగుతున్నా, పాపమును జయించలేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీ పాపం నుంచి నీకు విడుదల కలుగుచారని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆయన శిలువలో ఆయన చేతులు చాపి తన విలువైనటువంటి రక్తాన్ని చిందించిన హస్తాలు నీ వైపు చాపుతున్నాయి. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నీ హృదయం నాకు. ఈ దినాన పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ చెప్తుంది, అప్పుడే మనం ధన్యులు, అప్పుడే మనం దేవుని బిడ్డలు. కాబట్టి ఈ దినాన మరి ఈ కుటుంబంలో సహోదరుడు డేవిడ్ గారు, వారి యొక్క మిస్టర్ సోలోన్, దేవుడు ప్రేమించినటువంటి 2 కుమారులు, 2వ కుమారుడు రఘు, ఆయన జీవితంలో దేవుడు మరణ పడకల నుంచి పైకి లేపాడు. తన ముందే శవాలు పోతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అతన్ని కనికరించి రక్షించాడు. కాబట్టి ఈ దిన అతని యొక్క సాక్ష్యాలను మనం వింటాం, ప్రార్థన చేస్తాం. 2 మాటలు. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ మాటలు నీ సింహాసనం మాకు అనుగ్రహించిన నిజమే ప్రియమైన తండ్రి. ఆ యొక్క కుష్ఠరోగి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ప్రభా, మీరు అన్నారు నాకు ఇష్టమే, ఎందుకంటే లేఖనంలో ఉన్నట్లు నా ఎదుగు వచ్చు వారిని నేను చూస్తుంది. ఎంత ఘోర పాపైనా క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, ఎంత వ్యాధిగ్రస్తునైనా బాగు చేసే దేవుడు. ఈ కుటుంబానికి మీరు ఉన్నందులకే వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. బాబు ఈ సమయంలో ప్రభు చేసిన మేలు కొన్ని చెబుతాడు. తీర్మానం చేస్తున్నాడు, ఇంకా సంపూర్ణంగా బాప్తిసం తీసుకోలేదు. దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలు ఒకప్పుడు ఎలా ఉంటూ వచ్చాడు, దేవుడు ఏ విధంగా తన పక్షం మేలు చేస్తూ వచ్చాడో అవి వింటాం. అందరికీ ముందుగా ప్రైజ్. నా పేరు నాకు 2 months బ్యాక్ 2 నెలల క్రితం 8వ తారీఖు నాకు తలనొప్పి ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా నేను మంచిగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండేవాడిని. రోజు పంచాయతీ సెటిల్మెంట్లని లేకపోతే ఏదో కారణంగా రోజు తిరిగేవాడిని, మంచిగా ఉండేవాడిని. మా అమ్మ అది పంచాయతీ వల్ల కొంచెం స్ట్రెస్ పడడం, బాగా ఎక్కువ ఆలోచించడం జరిగింది. ఆ 2 రోజులు బాగా తలనొప్పి ఇవ్వడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేసిండు. ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా నాకు ఒక 1 hour రిలీఫ్ అనిపించింది.
మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ నొప్పి లేవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ డాక్టర్ని అడిగితే తలలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు ఒకసారి హన్మకొండకి వెళ్ళి న్యూరో డాక్టర్ని కలవండి అని చెప్పారు. హన్మకొండకు వెళ్ళి ఇది నరసింహారావు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే సిటీ స్కాన్ రాశాడు. సిటీ స్కాన్లో తీస్తే చిన్న మెదడులో నాకు ట్యూమర్ అయిందని చెప్పాడు. అంటే ట్యూమర్ అంటే ఏంటి సార్ అంటే, నీకు మెదడులో పెరుగు లెక్క తోడుకొచ్చి ఇట్లా గడ్డలాగా అయింది బాబు నీకు అని చెప్పాడు. అది బాగా పెరిగి ఇప్పుడు అది పెరిగే స్టేజ్ దాటిపోయి నీకు అది ఇంకా పెరగలేక నీకు నొప్పి లేస్తుంది అని చెప్పాడు. అరే రిపోర్ట్ నాదేనా సార్ ఒకసారి చూడండి అంటే, రఘు అంటే మీరేనా అంటే నేనే సార్ అంటే మరి ఇది నీ రిపోర్టే అని చెప్పాడు. ఈయన ఒక్కసారి నాకు సార్తో ఏం మాట్లాడారో మాటలు రాలే నాకు. కాసేపు ఆలోచించి మరి ఎట్లా సార్ అని అడిగితే, నువ్వు హైదరాబాద్కి వెళ్ళు, నిమ్స్కి వెళ్ళు, ఎక్కడికి కాదు, నా హైదరాబాద్ నిమ్స్కి పోతే అక్కడ ఇలాంటి ఆపరేషన్లు కూడా చాలా జరుగుతాయి, నాకు తెలుసు, నేను చూసినాను, చాలా మందిని కూడా ఆడికే పంపాను, ఎవరైనా ఉన్నారు ఆడ, నువ్వేం టెన్షన్ పడే కానీ డాక్టర్ చెప్పాడు. సార్ మరి సరే సార్ రేపు డబ్బులు చేసుకొని ఎల్లుండి పోతా సార్ అని చెప్పాను. నువ్వు రేపు డబ్బులు చేసుకొని ఎల్లుండి పోతాను కాదు, నువ్వు ఇప్పుడు ఇంటికి వండుకుంటే ఇలా నైటే పోయేది తెలియదు, అట్లాంటి సిచ్యువేషన్ అనేది బాగా సీరియస్ కండిషన్ ఉన్నది, గడ్డ పెరగలేకనే నీకు నొప్పి లేస్తుంది, స్పేస్ సరిపోలేక, స్థలం సరిపోలేక, నువ్వు అర్జెంట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళు, అవసరమైతే కారు డబ్బులు కూడా నేను ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది సార్. అంటే సరే సార్ అని చెప్పినా, కాల్ మాట్లాడుకున్నా, మా అన్నకి ఫోన్ చేసినా, మా బామ్మని పిలుచుకున్నా, ఇట్లా మా బావకు ఫోన్ చేసి చెప్పినా, నాతో మా అన్న, మా బావ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసారు. హైదరాబాద్ పోయేదాకా అప్పటికి నేను ఏం తినలేదు, కొంచెం పోయేటప్పుడు కానీ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి, నాకు వామిటింగ్స్ అవుతున్నాయి కానీ రావట్లేదు. సరే ఇట్లా వామిటింగ్స్ అవుతుంది సార్, మరి ఇట్లా తలకి నొప్పి బాగా వేస్తుందంటే, నీకు 2 మెడిసిన్ ఎక్కువసేపు ఊరికి వేసుకోవద్దు, ఊరికి అయితే ప్రాబ్లం, 2 మెడిసిన్స్ అది ఒక 2 hours మాత్రమే నీకు ఆపగలుగుతుంది నొప్పిని అని చెప్పాడు, పోలిచ్చాడు. నేను ఉప్పల్ రింగ్ రోడ్ దాటేదాకా నాకు అసలు ఎలాంటి నొప్పి కానీ ఎలాంటిది ఏం లేదు, పిల్లలతో మాట్లాడుకుంటూనే నేను ఉప్పల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇక నాకు నొప్పి లేవడం స్టార్ట్ అయింది, వామిటింగ్ స్టార్ట్ అయింది, నేను ఇక అరవడం స్టార్ట్ చేసిన కాళ్ళ. అది ఏమైంది ఎవరికి మంచిగా ఉన్నామని అంటే, నొప్పి వేస్తుంది, అంత కళ్ళు తిరుగుతాను, కళ్ళు ముందుకు పోతాను, నిద్ర వస్తుంది అని చెప్తా అంటే వాళ్ళు నిద్ర పోనీయకుండా నన్ను చెంపల వెంచలు కొడుతున్నారు, మా అన్న మా మామూలు ఇట్లా అట్లా అని చెప్పేసి రెస్ట్ ఒక హోటల్ తీసుకొని ఫేస్ కడిగించిండు, ముఖం గిట్ల కడిగించిండు, అక్కడ వాకింగ్ చేసుకున్నాం, మళ్ళీ కాడెక్కి మళ్ళీ డైరెక్ట్ నిమ్స్కి పోయాను. నిమ్స్కి పోయిన తర్వాత మా రిపోర్ట్స్ ఇది సెక్యూరిటీ గార్డ్స్ రిపోర్ట్స్ ఇవ్వమన్నాడు. అప్పటికి చాలా కేసులు ఉన్నాయి, అందులో పోనివ్వట్లేదు, సీరియస్ కండిషన్లో మాత్రమే వాళ్ళని పంపిస్తున్నారు. ఇక మా రిపోర్ట్ చూసి సార్ని కలవండి అని చెప్పాను. ఎక్స్రే సిటీ స్కాన్ చేయాలంటే, లేదు సార్ మేము ఆల్రెడీ హన్మకొండలో తీసుకున్నాం, సిటీ స్కాన్ ప్రైవేట్లో చూడండి అంటే, అది చూసి అది బాబు నీకు బాగా సీరియస్ కండిషన్ అనేది, నేను ఆపరేషన్ చేయాలి ఎమర్జెన్సీగా, 2 గంటలలో చేయకపోతే ప్రాబ్లం కండిషన్ మరి చేయదారిపోతుంది అని చెప్పేసి అప్పటికి అని చెప్పేసి నన్ను స్ట్రెచ్చర్ వేసి, అప్పటికే స్ట్రోక్ వెళ్ళిపోయాను నేను, స్ట్రెచ్చర్ వేసి తీసుకుపోయారు, ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి నన్ను మర్తిచ్చి ముందట నాకు పెద్ద మీద నీరు తీయాలని చెప్పేసి నేను తీస్తున్నాను. ఆ డాక్టర్ అనిల్ కుమార్ సార్ అని, అనిల్ దేవన్ సార్ అని నాకు నాతో మాట్లాడకుండా ఇంజక్షన్ వేస్తున్నాడు, నీకు నొప్పి వేస్తుంది అది అనుకుంటా, కొంచెం భయపడకు, మళ్ళీ కలిసి ఇంజక్షన్ అవుతుందని చెప్పుకుంటూనే చేస్తున్నాడు. మత్తు వేసినాడు, వేసినా కూడా నాకు మత్తు ఎక్కట్లేదు. సార్ చెప్పినాను నొప్పి పెడుతుంది అని అడిగాడు, నొప్పి పెడుతుంది సార్, మీరు బాగా వచ్చినప్పుడు నొప్పి పెడుతుంది, నార్మల్గా చూస్తే నొప్పి పెట్టలేదు సార్ అంటే, అయితే నువ్వు తాగుతావు అంటే తాగుతా సార్ అని చెప్పినాను. అంటే డైలీ తాగాను కానీ నెలకు 10 రోజులు 20 రోజులు కష్టం తాగుతా సార్ అని చెప్పాను. అందుకని దానివల్ల ప్రభావం వల్ల నీకు మత్తు ఎక్కట్లేదు, కనుక ఫుల్గా ఏం కాదు, కొంచెం నొప్పి ఉంటుంది ఊడ్చుకో అని చెప్పేసి నా తలకే డ్రిల్ చేసింది. అందరూ రన్ వేస్తుంటే కూడా నొప్పి వేస్తుంటే, ఏంటి సార్ ఎట్లా వస్తున్నారు, మీరు బాగా ఏదో కర్ర కూర్చొని పని చేసిన ఇస్తారు అంతా లేస్తారు, మీరు డాక్టర్లకి ఎత్తలేరు అని అంటే, నన్ను ఏదైనా నువ్వు ఎట్లా అంటాను, ఇట్లనే ఉంటుంది మా ప్రాసెస్, ఇట్లనే చేస్తాను, లేదు తలకే పట్టినే చెప్తుంది అనుకుంటున్నాను, అందరం ఎట్లా పడుతుంది అంటే ఎంతో డిస్కషన్ చేసుకుంటూనే మాట్లాడుతున్నాను. ఆయన అంటున్నాడు, అప్పటికి వాళ్ళు ఇంకో వేరే డాక్టర్ వచ్చి వాళ్ళ కొలీగ్స్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ అబ్బాయికి 2 ఆపరేషన్ చేయాలి, చిన్న మీద ఎట్లా గడ్డు ఉంది, ముందట్లేమో నీరు ఫామ్ అవుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను కొంచెం అన్కాన్షియస్ అయినట్టుగా నేను ఇట్లా పడుకున్నాను, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.
బ్రతకడం కష్టం. ఈ ముందు పెద్ద ఆపరేషన్లో దీన్ని నీరు తీయడానికి కంటే బతుకుతారు కానీ ఆ గడ్డ తీసేటప్పుడు బాగా ఖచ్చితంగా బతకడు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ డాక్టర్ని అడిగినాను, సార్ ఏం సార్ బతకడు అంటున్నారు, ఎట్లా అంటున్నారు అంటే, నేను ఏం చేయలేను బాబు, నేను కండిషన్ అంటే చేయి దాటిపోయింది, గడ్డ అంటే టైట్గా బ్రెయిన్లో, నేను బ్రెయిన్ ఎంత ఉన్నదో అంత విరిగిపోయింది అని చెప్పిండు. గడ్డ చిన్నగా కాదు, బ్రెయిన్ ఎంత ఉన్నదో అంత విరిగింది చిన్నగా కాదు, కాబట్టి ఫుల్ కండిషన్ ఉంది, నేనేం చేయలేను అన్నది, ఏదైనా ఉంటే నీకు నాకు నచ్చిన దేవుని మొక్కుకో అన్నట్టు మాట్లాడిండు. ఇక నాకు ఏం చేయాలో తెలుస్తుంది. మా అన్న పక్కకు ఉన్నాడు, మా అన్న వచ్చిండు, అన్న నన్ను బతికి అన్న మా అన్నను బతిలాడినా, మా అన్న నన్ను చూసుకుంటూ అయినా కాసేపు ఏడ్చిండు, ప్రే చేసుకున్నాడు, మా అన్న కూడా ప్రే చేసినాక ఏం కాదు తమ్ముడు తక్కువైందని చెప్పేసి నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు ఆపరేషన్ చేయడానికి. మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇక ఆయన నేను ప్రే చేసుకున్నా, నాకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచన, ఎవరిని అడగాలి, రాజకీయ నాయకులు బతికించలేరు, పైసలో బతికించలేవు, ఎట్లా అని చెప్పేసి బాగా ఆలోచించాను, థింక్ చేసి బాగా ఆలోచించి ఇట్లా అని చెప్పేసి మా నాన్న ఇప్పటికీ అంటాడు, మా నాన్న మా వాళ్ళు అంటారు అన్నట్టు, దేవుణ్ణి మేము అడిగితే ఇచ్చేదానికంటే నువ్వు అడిగితే దేవుడు బరాబర్ ఇస్తాడు, నువ్వు అడిగి చూడు, ఖచ్చితంగా నిజాయితీగా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పేసి అన్న మాట గుర్తొచ్చి నేను అప్పుడు నా భార్య పిల్లల్ని తెలుసుకొని నేను బాగా ఏడిచాను. అరే నేను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, నా భార్యను మధ్య రాగం చేసిపోతానా, ఇప్పుడు చూస్తే రేపు చచ్చిపోతే ఇప్పుడు నేను బయట చూస్తున్నా కదా, మామూలుగా చనిపోతే ఎట్లా తీసుకుంటున్నాను. ఇక అదే విషయం మీద నేను కూడా అట్లనే అనుకోని ఇప్పుడు నన్ను అనుకుంటారు కదా, నన్ను మామూలుగా అనుకుంటారు కదా అని చెప్పేసి నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఎట్లా అని చెప్పేసి నేను బ్రతకాలి ఎట్లా అని చెప్పేసి అనుకొని, నా బిడ్డను నేను లేకపోతే నా బిడ్డ నిద్రపోదు అని చెప్పేసి బాగా ఉంచుకొని ఏడ్చినాను. ఏడ్చి ఎవరిని అడుగుతాం, ఒకసారి దేవుని అడిగితే ఏమవుతుంది అని చెప్పేసి అసలు నేను దేవుని ప్రే చేయను, నేను గుడి పోను, నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని నమ్మేటోళ్ళకు లాజిక్గా క్వశ్చన్లు వేస్తాను. అలాంటిది నేను అప్పుడు దేవుడు స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్లో పడుకున్నాను. ఇక నేను కళ్ళు మూసుకున్నా, నన్ను ఇష్టపెట్టి వీళ్ళు స్నాక్స్ టీలో తాగుతున్నారు అన్నట్టు డాక్టర్లు. ఇక నేను అప్పుడు ఏడ్చి దేవా నువ్వు నిజంగా నువ్వు దేవుని లోకాన్ని భూమిని అంతా నువ్వే సృష్టించడం అని అంటారు కదా, నువ్వే నిజంగా సృష్టించడం అయితే నన్ను బ్రతికించడానికి ఒక సెకండ్ ముచ్చట కూడా కాదు అని చెప్పేసి నన్ను బ్రతికిస్తే నేను నమ్ముకుంటాను. లైఫ్ టైం ఇది అయిపోయినంతగా మా అంతవరకు లైఫ్ టైం నేను తాగను, నేను తిరగను, నా భార్య పిల్లల్ని నేను ఎట్లా బతకాలో అట్లా బతుకుతాను, జీవితాంతం నేను నీ సన్నిధిలో బతుకుతా, ఏదో నా వంతు సేవ నీకు చేసుకుంటా బతుకుతా అని చెప్పేసి దేవుని అప్పుడు అనుకోవడం జరిగింది. అది అట్లా అనుకొని ఇక నేను ఏడ్చిన, ఉంటే ఉన్నా పోతా పోయినా అనుకొని చెప్పేసి ఇక అట్లా అనుకొని ఏం చేస్తాం, అప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఎట్లా చేసే టైం కాదు, ఎటు చేసే టైం కాదు అని చెప్పేసి ఇక అదే దేవుని మీద భారం వేసి పడుకున్నా. నాకు ఆపరేషన్ స్టార్ట్ అయింది, చేసి పైప్ వేసినాను. పైప్ వేసిన తర్వాత నాకు బెడ్ దొరకట్లేదు. బెడ్ దొరకకపోతే ఇక్కడ నేను రాజకీయ నాయకులలో తిరిగి ఒక అన్నతోనే, ఆ అన్న సూపరింటెండెంట్తో మాట్లాడి మినిస్టర్తో మాట్లాడి బెడ్ ఇప్పించాను. ఈ సెకండ్ ఆపరేషన్ చేసేటప్పుడు నేను అన్కాన్షియస్, మొత్తానికి నాకు 2 days దాకా మేల్కలేదు, నిద్ర ఏం నాకు తెలియదు, అసలు నాకు ఆపరేషన్ చేసింది కూడా తెలియదు. 3వ రోజు ఐసీయూలో కళ్ళు తెరిచి చూసాను, ఐసీయూలో ఉన్నాను. కాసేపు తర్వాత నాకు అంత అయోమయంగా ఉంది, అంటే నేను చచ్చిపోతాను డాక్టర్ అన్నాడు. నేను కాకపోతే నీకు ఇంకెవరైనా ఆపరేషన్ చేస్తారు, నేను బతికియాలంటే దేవుడే బ్రతికిస్తాడు తప్ప మేము డాక్టర్లో మేము ఏం చేయలేము బాబు అన్నట్టు మాట్లాడారు. ఎట్లా సార్ మరి ఎట్లా అంటే మీరు బతికేయకపోతే ఎట్లా సార్ అంటే నేను చెప్పిండాను, అరే ఆపరేషన్ ఏం కాబట్టి ఇంకెవరైనా చేస్తారు, నువ్వు దేవునైనా భారం వేసుకొని నువ్వు దేవునితోనే మాట్లాడాలి అన్నట్టు ఒక ఆయన ఆయన కొలీగ్ అయినా ఆ అనిల్ దేవ్ అసిస్టెంట్, ఆ సార్కు అసిస్టెంట్, ఆ సార్ చెప్పిండు అన్నట్టు. ఈ అనిల్ దేవ్ అన్నట్టయినా మన దేవుని క్రిస్టియన్ కాదు, ఆయన వేరే దేవుని. ఆయన మేము ఏం చేయలేము బాబు, నీ సంగతి నువ్వు చూసుకోవాల్సిందే, నువ్వు ఎవరన్నా దేవుని తెలుసుకో మేమేం చేయలేము అన్నట్టు మాట్లాడుతూ సరే అని చెప్పేసి ఆయన ప్రే చేసుకున్న తర్వాత ఏడ్చిన తర్వాత, అరే నిజంగానే ఏడుస్తున్న వారము అని అంటే, ఆ ఏడుస్తున్న సార్ ఏం చేయాలి, మీరు బతకాలంటున్నారు కదా, కానీ బతుకుతానని నేను చెప్తానని నేను అన్నా. అరే నేనే బతకాలంటే నువ్వెట్లా బతుకుతావు అంటే, ఇప్పుడే సార్ నేను ఏ రోజు నేను దేవుని నమ్మలేదు, ఏ రోజు నిజాయితీగా నేను దేవుని అడగలేదు, ఏ రోజు నేను ఏడవలేదు ఎవరి కోసం, అట్లాంటిది నేను నా భార్య పిల్లల కోసం నేను బతకాలని నేను అనుకుంటాను సార్, అందుకనే నేను ఇప్పుడే చేసిన సార్, నేను దేవుని అడిగినా నేను బ్రతుకుతాను సార్ అని అంటే, సార్ నాకు ఆపరేషన్ సరే తీరా బతికితే మంచిదే తీరా అని చెప్పేసి నాకు ఆపరేషన్ చేసుకున్నాను. ఆపరేషన్ చేసాడు, 3వ రోజు హాస్పిటల్లో ఐసీయూలో తెచ్చినాను.
కాసేపు నాకు నమ్మబుద్ధి కాదు. నేను బ్రతికున్నదా అంటే ఏమన్నా పైలోకమా కింద భూమి అని అటు ఇటు చూసుకుంటే ఐసీయూలో ఉన్న అందరు చుట్టూ అందరు మనుషులు ఉన్నారు, నర్సులు ఉన్నారు. చూసుకున్నా బ్రతికిందా బాబా అనుకున్నా. సిస్టర్ పిలిచి, సిస్టర్ నాకు ఆపరేషన్ అయిందంటే, నీకు ఆపరేషన్ అయింది సూపర్గా అయింది, నీకు ఆపరేషన్ అసలు నువ్వు మామూలుగా చేయలేదు, నీకు ఆపరేషన్ చేసేటప్పుడు 10 మందిని నెట్టేస్తాను, డాక్టర్లను కూడా నమ్ముతాను, నెట్టేస్తాను, నేను కట్టేసి ఆపరేషన్ చేసి బాబు, అసలు ఎవరు చేయరు ఇట్లా, కానీ నేను కట్టేసి చేసి ఆపరేషన్ అని అంటే, అవునా మేడం అని చెప్పేసి, నీకు వీడియో కూడా తీసి మీ అన్నయ్య కూడా వీడియో తీసి అని అంటే, ఇక నాకు చూడలేదు అది నేను. సరే అని చెప్పేసి ఐసీలో కూర్చున్న వాళ్ళని చూసి ఇక నేను ఒక 3 days అలానే ఉన్నాను. అప్పటికి ఆ దేవుడి మీద నమ్మకం కలిగింది నాకు. దేవుడా నన్ను బ్రతికించామని చెప్పేసి మళ్ళీ నేను దేవుని నైట్ కూడా నాకు నిద్ర పట్టేది కాదు. తలకు మెత్త పెట్టుకున్నా కూడా నాకు తలనొప్పి లేసేది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మా వాళ్ళతో మాట్లాడదామా అని చూసేది. ఐసీలోకి ఎప్పుడు పడితే అప్పుడు రానిపోయింది. ఆ టైం చూసుకునే బదులని చెప్పి నేను ప్రేర్ చేసుకొని ఇక నేను ఇట్లా ఇంటికి పోయి ఇట్లా మారాలి, ఇట్లా మారి ఆ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, వాళ్ళని కూడా తీసుకురావాలి. వాళ్ళకి తెలియదు దేవుడు ఖచ్చితంగా మనం కన్నీరు పెట్టి నిజాయితీ కలిగితే దేవుడు ఇస్తాడు, కాదన్నాడు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అర్థమయ్యేది. ఇక ఇప్పుడు నాకు చెప్తే నేను నమ్మలేదు ఎన్ని సంవత్సరాలు, కానీ వాళ్ళకి సడన్గా చెప్తే వాళ్ళు కూడా నమ్మరు. మెల్లమెల్లగా చెప్పి వాళ్ళని ఎట్లయినా వాళ్ళని కూడా అందరు నమ్మేటట్టుగా చర్చికి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ప్రస్తుతానికి ఇంటికి రావాలి కదా అని చెప్పేసి నేను ఇక మళ్ళీ ఏది బెడ్ మీద అట్లనే కూర్చొని దేవా వాళ్ళు బ్రతికించడం అయితే బ్రతికించాను, నేను నా పిల్లల్ని చూడాలని చెప్పిన, నేను ఇంటికి పోవాలి, నా భార్య పిల్లల్ని చూడాలి, చూసిన తర్వాత నెక్స్ట్ నీ సండేకి నేను మందిరానికి నేను రావాలి, అప్పుడే నేను పూర్తిగా నమ్ముతా అని చెప్పేసి మళ్ళీ దేవుని మళ్ళీ అడగడం జరిగింది. ఇక నాకు ఫుల్ అంటే డాక్టర్లు చెప్పారు మత్తి మినిమం 10 రోజులాగా లేవరు, అట్లాంటిది నువ్వు 3 రోజులకి లేచినావు బాబు, చాలా యాక్టివ్గా ఉన్నావు, ఏం చేస్తావు అంటే ఏం లేదు తాగుతా తింటా పండుకుంటా అని చెప్తే, అరే ఏంద్రా ఇట్లా నెగ్లెక్ట్ ఎట్లా అంటే ఏం లేదు అంతే, ఉన్నది తింటుంది లేకపోతే మా అమ్మలో తింటా అంటే, మీ అమ్మలని ఎట్లా పెడతారంటే పెడతారు అంతే అని చెప్పేసి ఆయనకు కొంచెం ఎడగన మాట్లాడితే ఆయన కూడా కాసేపు నాకు నిజం రా, అసలు నీ ఆపరేషన్ మిరాకిల్ ఇది, అసలు బ్రతకడానికి ఉన్నావు, నువ్వు బతికినావు, నువ్వు అసలు ఆపరేషన్ చేస్తానే కూడా మాట్లాడతాను, నువ్వు మాతో ఏదేదో కాయలు తప్పి ఆపరేషన్ చేస్తే ఎవరికైనా చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, పక్షవాతం వస్తుంది, అట్లాంటిది నువ్వు గనగన మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంటే మాకు ఆపరేషన్ చేసేటోళ్ళకు మాకు అలసట అనేది లేదు, అసలు రిస్క్ అనేది అనిపించలేదు. నీకు ఆపరేషన్ చేస్తా అంటే సంబరంగా చేసినాం, రిస్క్ పడకుండా 9 గంటలన్నర ఆపరేషన్ చేసి నాకు 9 గంటలన్నర ఆపరేషన్ చేసి నాకు అట్లా చెప్పేసిన తర్వాత నేను ఐసీలో ఉన్న తర్వాత ఇక సారు ఇక అతను మాట్లాడిపోయాడు. అదే రోజు నేను ఇక పడుకున్నాను. అదే రోజు పడుకున్నప్పుడు నాకు ఇక దేవుడు అంటే ప్రత్యక్షంగా నాకు ఏం కనిపించలేదు, అట్లా వచ్చినట్టు ఏం మాట్లాడలేదు, కానీ ఈ కుడి వస్తా ఇప్పుడు మనం ఒక చిన్న చీమ పోతానికి చీమ మీద మనం చేయి పెడితే అది చీమకి ఎట్లా అనిపిస్తుంది, సేమ్ నా తల మీద పెద్ద ఒక హస్తం లాంటిది నా మీద చేయి పెడుతుంటే ఎండిపోయిన చెట్లు ఆకులు అన్ని మళ్ళీ కొత్తగా అప్పుడు చిగురిస్తున్నట్టుగా అనిపించి మొత్తం వెలుతురు టైప్ వచ్చింది నాకు. ఏంది గీకలు వచ్చిందని చెప్పేసి మళ్ళీ పడుకుంటే మళ్ళీ అట్లనే చేయి గుర్తు లెక్క పడుతాను. సరే ఏదైతే మనకి అని చెప్పేసి దేవుడు ఏదైనా ఉండవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను నిత్య జీవంగా బతికించి నన్ను నేను అర్థం చేసుకోలేకపోయినప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ దేవుని కార్యం చేసి దేవా అంటే నాకు కావాల్సినవన్నీ దేవుని నువ్వు ఎదురే నేను నమ్ముతా లేకపోతే నమ్మ అన్నట్టుగా నేను మొండిగా దేవుని బాగా వేసుకొని దేవుని అడగడం జరిగింది. ఇంటికి వచ్చిన చర్చికి పోయినా, చర్చిలో కూడా మళ్ళీ నేను నా జీవితం గురించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ కూడా అనుకున్నాను, నేను ఆర్థిక పరిస్థితుల నుండి ఎత్తడానికి నాకు దారి చూపుదేవా అని చెప్పేసి కొన్ని పరిస్థితుల నుండి నన్ను అని చెప్పేసి దేవుని అడిగినాను. కొన్ని మార్గాలు దేవుడు చూపించాడు, అవి త్వరలో కూడా నెరవేరబోతున్నాయి. అవి నెరవేరిన తర్వాత మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే జరిగింది అయితే ఇది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. డాక్టర్ కూడా చూసి మెడిసిన్ అంటే నేను 2 weeks ఒకసారి పోయి చూసుకున్న ప్రతిసారి డాక్టర్ షాక్ అవుతాను. అరే వచ్చిన ప్రతిసారి నువ్వేంద్రా మేము అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు మాకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, అసలు నీకు పేషెంట్ లెక్క వస్తలేవు, నువ్వు పేషెంట్ లెక్క మాట్లాడుతావు, మమ్మల్ని తలకి వదిలిస్తాను, ఈ టాబ్లెట్ రాయి ఆ టాబ్లెట్ రాయి, ఇది వస్తుంది ఇదైతుంది, నీకు తలకే గుండి చెప్తానంటే కాళ్ళ గురించి చేతుల గురించి సంబంధం లేని అన్ని గుండి చెప్తాను, ఏ గోళీలు రాయాలో మాకు తెలియదా, నువ్వే చెప్తాను గోళీల పేర్లు కూడా,
అని చెప్పేసి డాక్టర్ ప్రతిసారి నా మీద కామెంట్ చేయడం, నవ్వడం అవి ఇవి చెప్తా ఉంటున్నాడు. ఇది జరిగింది. కానీ దేవుని నమ్ముకోవడం వల్ల, దేవుని ఆ రోజు నేను శిక్షణ పడుకుని చావబతుకులో ఉన్నప్పుడు నమ్ముకోవడం వల్ల, దేవుని అడగడం వల్లనే నేనైతే ఈరోజు బ్రతికి ఉన్నానని నేనైతే 100% నమ్ముతున్నాను. లేకపోతే ఆ రోజు కనుక నేను అడగకపోతే ఈ పాటికి నేను ఎప్పుడూ చనిపోయి ఉండటం. అందుకనే ప్రతి ఆదివారం చర్చికి పోతున్నాను, ప్రతిరోజు ప్రే చేసుకుంటున్నాను. నా వంతుగా నేను కూడా మారు మనసు తీసుకొని పొందడానికి కోసం రోజు నా వంతుగా నేను ఏం చేయాలో అది చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తాము. రంగు ఆయన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాళ్ళంటూ వచ్చారంట, దేవుడు తప్ప మేమేం చేయగలం. దేవుడు ఆయన శ్వాసను కనపరిచాడు. ఆయన సంపూర్ణ మరి మారు మనసు డాక్టర్స్ కొరకు కూడా మనం ప్రార్థించాము. మరి తనలో దేవుడు గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. కానీ జీవితం ప్రభు కూడా అలా ఉన్నట్లుగా ప్రభు సహాయం చేయట్లుగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో సుందరం ప్రార్థన చేస్తాం. ప్రభు యేసుని రాకను నీ కొరకై కాచెనుగా. ప్రభు యేసుని రాకను నీ కొరకై పరిశుద్ధంగా తండ్రి, జీవగల దేవ, నీ ఘనమైన పాదములకు మరొక సాధిస్తాయిలో పడి ఈ రాత్రి సమయంలో నీ దాసుడు మా సహోదరుడు దేవుడు తన గృహంలో తన కుమారుడు మీతపై కృతజ్ఞత కోరిక కలిగి ఉండటం ఎంతో అద్భుతంగా రాజును ఎన్నో రీతిగా ప్రభావం ఏర్పరచుకొని మరణ స్థాయిలో కూడా ప్రభావం ఉన్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభావ చాలా దేవుడిగా ఉండి నీ కృపను కృపణించి నువ్వు కాపాడి భద్రపరిచి నీ గాయమైన హస్తంతో ప్రభా తన పైన కూడా కుమ్మరించి ఎంతో ప్రశాంతంగా ప్రభావ చెప్పగలగటానికి ఆ ధైర్యము, ఆ సాహసము, ప్రేమను బట్టి కూడా అంతవరకు నమ్మకంగా జీవితంలో ఉంటానని తన సాక్ష్యం చెప్పగలిగినాడు. దాన్ని బట్టి కూడా ప్రభా తను నీ కొరకు నీ ఇంట్లో అంతవరకు నమ్మకంగా జీవించి సాక్ష్యంగా ఉండటానికి ప్రభా సహాయం దయచేయము. లేఖనాలను చూస్తే ఎన్నో రీతిగా ప్రభా చెప్పబడిన ఈ ఉదయం సాయంకాలం వేళ కూడా ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాల ప్రకారమును ఎన్నో రీతిగా ప్రభా చాలా దేవుడిగా ఉండి నీ లేఖనాన్ని గ్రహించుకొని మాకందరికీ ప్రభా నువ్వే తెప్పరిలు చేసి ప్రభా ప్రత్యేకంగా రాజును ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తనను మీ అస్తమైన ఇంకా బలహీనత నుండి ఎక్కడ ఎలాంటి లోపము రాకున్నట్టుగా విశ్వాసంలో బలపడడానికి నువ్వు తన సహాయం దయచేయము. తను ఏదైతే ఇంకా కొన్ని కోరికలు అనగా తన ఆర్థికంగా కొన్ని కలిగి ఉన్నాయో అవి కూడా ప్రభా తీర్చి తనకు మరి సంపూర్ణమైన తండ్రి ఆరోగ్యవంతంగా బలమైనగా నీ ఇంట్లో పునాది తండ్రి నీ పాత్రగా వాడుకొని నీ చిత్తంలో నెరవేర్చి మీరు మయం పొందమని సమయం బట్టి ఎంతో జీవనంతో నింపమని నీ పాదాలు పట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.